పుట్టినరోజు అంటే మన పండగ రోజు ఉదయం నుంచే తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటలు అలాగే ఇప్పుడు ప్రోగ్రాం కంటిన్యూగా అవుతూనే ఉంది. ఉదయాన్నే సూర్యదేవాలయంకి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకొని అట్లా వచ్చి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అయితే చాలామంది పెద్దలు చెప్పారు, మంత్రి గారు ఇంకా మాట్లాడతారు, జిల్లా అధ్యక్షుడు వారు, ఎమ్మెల్యే గారు, మిగతా నాయకులు, బెనిఫిషియర్స్ చాలామంది చెప్పారు బాబు గారి కోసం మనమే చెప్పడం కాదు, రాష్ట్రాలకి దేశాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా మాట్లాడతారు మన నాయకుడి కోసం. అది మన అదృష్టం. మన బాబు గారి కోసం దేశ విదేశాలు ఉన్న వ్యక్తులు కూడా ఆయన విజనరీ కానీ, ఆయన ఆరోగ్యం రహస్యం కానీ, ఆయన నిబద్ధత కానీ, ఆయన పెరిగే విధానం కానీ, ఆయన క్రమశిక్షణ కానీ, మనం ఎప్పుడో చెప్తారు కదా పెద్దలు, పుట్టడం పేదరికంగా పుట్టచ్చు, పుట్టడం తక్కువలో పుట్టచ్చు, రైతు బిడ్డగా పుట్టచ్చు, లేకపోతే ఇంకో రకంగా పుట్టచ్చు, కానీ పెరిగే కొద్దీ చివరి దశ వచ్చే వరకు సమాజం సభాస్ ఎన్నుకున్న విధంగా ఎదిగేవాడే నాయకుడు. అది మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకనంటే అలాంటి నాయకత్వంలో మనమందరం కూడా, ప్రజలు కానీ, నాయకులు కానీ, మేము కానీ అందరం కూడా, వారు ఒక కుటుంబం పెద్దగా ఉండడం మనకు అదృష్టం. ఎందుకంటే ఏ కుటుంబమైనా, ఏ సమాజంలో, ఏ రంగమైనా సరే, కుటుంబం సంబంధ యజమాని ఆ డిసిప్లిన్తో కానీ, క్రమశిక్షణతో కానీ, నీతి నిజాలతో ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం ఇప్పుడు కూడా సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. అది మన బాబు గారు మనకిచ్చిన ఆస్తి. అది మనం అందరూ కూడా అనుభవిస్తున్నాం. అది మనం కొనసాగించాలి. బాబు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక కార్యకర్తగా అభిమానించిన రోజు నుంచి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఢిల్లీలో చూస్తుంటే చాలా ఆనందంగా, బాధ్యత కూడా పెరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారినో లేకపోతే కేంద్ర మంత్రుల్లో ఢిల్లీ వచ్చి కలుస్తుంటే, ఈరోజు ఆయన చాలామంది కేంద్ర మంత్రులు సీనియర్స్ చాలామంది వచ్చి పోర్టుకోకి వచ్చి రిసీవ్ చేసుకొని లోన్ తీసుకున్న సందర్భాలు చూస్తాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన కోసం వెయిట్ చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈరోజు కాదు అని గతంలో కూడా మనం చూసాం. ఒక రాష్ట్రపతిని ఎంపికల విషయంలో కానీ, ప్రధానమంత్రి గారి ఎంపికల విషయంలో కానీ ఆయన పాత్ర. అలాగే మనం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా, అలాగే వారి నాయకత్వాన్ని మనం అభిమానించే వ్యక్తులుగా ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఆయనకి ఆదర్శంగా ఆయన మార్గాన్ని ఏదైతే బాట వేశారో ఆ బాటని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. అలాగే డిసిప్లిన్కి, క్రమశిక్షణకి నాంది అయిన అశోక్ గజపతి గారు కూడా ఈరోజు వారు బుక్ రిలీజ్ కోసం అక్కడ విజయవాడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆయన నాయకత్వాన్ని, ఇక్కడ వారి నాయకత్వాన్ని కూడా మనం అనుసరించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం, నాతో సహా. మనకి ఏదో ఒక జలుబు చేస్తే ఏదో రోగం అనుకుంటాం, కానీ బాబు గారు ఎన్నో సందర్భాల్లో వారు చెప్పిన ఇంటర్వ్యూలో కూడా మనం చూసాం. ఏ రోజు కూడా మైండ్ తీసుకోడు. ఆయన పనిని, నిజాయితీని, ధర్మాన్ని ఎప్పుడు మైండ్ని తీసుకుంటాడు. అందుకే ఈరోజు కొంతమంది 75 సంవత్సరాలు నాకైతే ఇష్టం అనిపించింది. 70 సంవత్సరాలు ఆయన కాదు, ఆ నవ యువకుడు. ఆయనలాగా ఎవరు మనం చేయలేం, సాధ్యం కూడా కాదు. కానీ అనుసరించాలి. అదే వారు చెప్పింది. వారు చేసే పనిని మనం అనుసరించగలగాలి. సమయం ఉన్నది ప్రతి ఒక్కరికి 24 గంటలే. 24 గంటలు మనం బాబు గారు ఏం చేస్తున్నారు, మనం కూడా అదే చేసే పరిస్థితి రావాలి మన స్థాయిలో. అందుకే ఇప్పుడు కూడా ఏదైనా మనకి ఒక జబ్బు లేకపోతే జ్వరం వస్తే బాధపడిపోయి ఆందోళన చెంది ఏదో జరిగిపోతుందనే ఆలోచించి వారిని చూడండి, వారు చరిత్రను చదవండి, వారు ఇచ్చిన ప్రసంగాలు వినండి, వారు ఇచ్చిన ధైర్యాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు చాలా పత్రికలు, టీవీ ఛానల్లో ఆయన హిస్టరీ కోసం నేను ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా కార్లో వస్తువులు చూస్తూనే ఉన్నాను. తరగదు. చరిత్ర ఉన్నంత వరకు ఆయన జీవ చరిత్ర ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబం, ఒక రైతు కుటుంబంలో పుట్టి మనందరం కూడా ఒక ఆత్మీయత, ఒక అనురాగాన్ని, ఒక ప్రేమని, ఒక ధైర్యాన్ని, ఒక క్రమశిక్షణని చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి.
అన్ని పంచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు. సో వారిని ఆయన మార్గాన్ని మనం అనుసరించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేడం గారు చెప్పినట్లుగా 100 సంవత్సరాలు ఆయన సీఎంగా పనిచేసే పరిస్థితి వస్తుంది, మనం చూస్తాం. ఖచ్చితంగా మన పూర్వీకులు 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికిన సందర్భాల చరిత్ర ఉంది. చాలామంది ప్రజలు చెప్తారు. అలాగే ఆయన ఆరోగ్యంతో కూడా అలాగే ఉంటారు. చాలామంది ఎప్పుడో 15 ఏళ్ళ కిందట ఉమ్మడి రాష్ట్రంలో మా అసెంబ్లీలో ఒక వ్యక్తి మాట్లాడారు వారి కోసం. ఈరోజు కూడా రికార్డు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీకి ఇంకా క్లోజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి వయసు కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఆయన వయసు కాదు, ఆయన మనసుకి, ఆయన ఆలోచనకి వయసు అవ్వలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఆయన పరిగెట్టండి. చూడండి, ఇప్పుడు నన్ను ఈరోజు ఆర్టికల్ చూస్తుంటే మనవడితో పరిగెడతాడు, కొండెక్కి ఏడుకొండల స్వామి దగ్గరికి మెట్లెక్కి వెళ్ళే పరిస్థితి, ఎక్కడ కూడా ఆక్కుంటా. మన రామతీర్థాలు ప్రత్యక్షంగా మనం చూసాం గత ఏడాది. ఆయన చాలామంది యువకులు 25-30 సంవత్సరాల యువకులు కూడా అలసట వెళ్ళిపోయి 2-3 సార్లు స్టెప్పులు తీసుకుని లేకపోతే కిందకి ఉండిపోయే పరిస్థితి వస్తే ఏకదాటికి ఎక్కిన వ్యక్తి మహానీయుడు చంద్రబాబు నాయుడు. అంటే ఇది ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కల్మషం లేకుండా ఎటువంటి నిస్వార్థంగా మనం పని చేయాలి, ప్రజల సేవ చేయాలి, అదే ఒక ఆలోచన, అదే తప్పన, అదే ఆరోగ్యం. ఆ ఆరోగ్యానికి రహస్యం అది. ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎట్లాగా ఒక మనిషిని దూషించాలో, ఎలక్క అవమానం చేయాలో, ఇబ్బంది పెట్టించాలో చాలామంది మనం చూసాం. కానీ బాబు గారితో ఉన్నది ఏంటంటే ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయాలి, ఈ అవకాశం ఎట్లా వినియోగించుకోవాలి. అది ప్రతిపక్షమా, అధికార పక్షమా, లేకపోతే మన పెన్నుకి పవర్ ఉందా లేదా అని చూసే మనిషి కాదు. మనం ఏం చేస్తామనేది ఆలోచించలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూడా వారు చాలా సర్వీస్ ఇచ్చారు. ఆ రోజు ఉత్తరాఖండ్లో వరదలు వస్తే చాలామంది మన తెలుగు వాళ్ళని రక్షించడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఢిల్లీ వెళ్ళి దగ్గరుండి బస్సులతో గ్రామాలకి పంపించి హెలికాప్టర్లు పెట్టి గ్రామాలకు కూడా స్వయంగా వారు పంపించే సంఘటన చూశారు. ఈరోజు ముఖ్యమంత్రిగా వారు తపన, ఈరోజు అనే ఆలోచన ఎంత బాగున్నాయో మనం చూస్తున్నాం. చాలామంది మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు గ్రామాలు వెళ్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారు వారసులు వస్తున్నారంటే తలెత్తుకునే విధంగా చాలామంది గ్రామాల్లో వెళ్తుంటే అంతమంది మనం ప్రశ్నించే పరిస్థితి. రాజకీయాలు ఏదో ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఏదో కాలక్షేపం చేసే నాయకత్వాలు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ కాదు. మనం కావాల్సింది తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్. అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం కనుక ఆ దిశకెళ్ళాలి. ఆ మహానాయకుడు ఈరోజు మనకిచ్చిన స్ఫూర్తిని, ధైర్యాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిగా పంచుకోవాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, సోదరిమణులు. వారిని ఒకరప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి వారిని ప్రోత్సహిస్తుంటే చాలామంది మగవాళ్ళని అవమానం చేశారు, ఆడవాళ్ళని రోడ్లు ఎక్కించని చెప్పేసి చాలామంది ప్రతిపక్ష నాయకులు అప్పుడు కామెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అదే ప్రతిపక్ష నాయకులకి, అప్పటి ప్రతిపక్ష నాయకులకి అదే మహిళలు ఆదాయంతో ముందుకు వచ్చి వారిచ్చిన పర్సులోనో లేకపోతే ఏ పోపుల్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి వారికి ఇస్తే బయటకు వచ్చే సందర్భాలు కూడా చాలామంది వైకాపా నాయకులు కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు ఆ విషయం. అప్పుడు నాయకులు అలాగా ఏ రోజు కూడా ఏ సందర్భాల్లో కూడా ఆయన వెనకం చేయలేదు. ఆయన వచ్చిన అభియోగాలు అవ్వచ్చు, ఆరోపణలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు. మనం ముందు చూసాం రాక్షస పాలనలో 5 ఏళ్ళు ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారు. అదే మనమైతే అసలు ఈ జీవితం ఎందుకనే ఆలోచనతో పక్కన. కానీ ఈరోజు తెలుగు ప్రజలకి, తెలుగు కుటుంబానికి, యావత్ ప్రపంచంలో ఉన్న మన తెలుగు జాతికి ఈరోజు వారసులయ్యారు, గౌరవం ఇచ్చే స్థాయికి ఇచ్చారు. అన్ని ఆటుపోటు పట్టుకొని ఈరోజు ప్రజానీకరణ సేవ చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పదవులు అవసరం లేదు, ప్రజలకి ఆయన సేవలు అవసరం, ఆయన గౌరవం అవసరం, ఆయన ఆరోగ్యం అవసరం. అందుకే మనమందరం కూడా, ప్రజలందరూ కూడా మనం మద్దతు ఇచ్చి ఈరోజు వారికి అఖండ విజయాన్ని చేకూర్చి మనాటి వ్యక్తులకి, ఎందుకంటే ఒక ప్రాంతానికి పరిమితమైన మనాటి వ్యక్తులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 2,50,000 మెజార్టీ ఈ ప్రజానీకం, ఈ విజయనగరం ప్రజానీకం ఇచ్చారంటే బాబు గారిని చూసి ఇచ్చి ఈరోజు మనకు గౌరవించిన పరిస్థితి. ఆ బాబు గారు మాట్లాడతాను ఈ మాట ఇస్తూ అదే గౌరవంతో ఎక్కడ కూడా 1% కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే ఆ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఈ బంగ్లాలో, అశోక్ గారి బంగ్లాలో, ఇక్కడ 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న బంగ్లా కూడా నీతి నిజాయితీ ధర్మంతో వెళ్ళిన ఈ బంగ్లా పరిపాలన కూడా, అశోక్ గారి పరిపాలన కూడా మనం చూసాం. ఈ రెండింటి కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా, అంటే సామాన్య కార్యకర్త కూడా మనకి ఏదైనా ఇబ్బంది కలిగే తప్ప కానీ మనం నమ్ముకున్న ప్రజానీకం మాత్రం
ఏ సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టొద్దని పెట్టలేము, మనం ఇంతవరకు పెట్టలేదు. ఇప్పుడు కూడా ఒకరిద్దరు ఏమైనా మనం ఇబ్బంది కలిగినా సరే, లేదు మన బాబు గారు మన నాయకుడు అశోక్ గజపతిరాజు గారు ఆ నీతి నిజాయితీ ఉన్నారు, మనం కూడా ఉండాలన్న ఆలోచన దయచేసి రమ్మని మీ అందరికీ ఒకసారి మేలు కలుపుకుంటూ, అది కూడా నేను చెప్పడం వల్ల నేను కూడా ఒక్కోసారి ఏదైనా క్రాస్ జరిగితే, ఒకవేళ క్రాస్ జరిగి ఒక అడుగు ముందుకేస్తే ఈ మాటలని గుర్తుకొస్తాను మరోసారి చెప్తున్నాను ఈ విషయాలు. అందుకే నేను కూడా ఇందులో బాధ్యున్నాయి కనుక నేను కూడా మీతో పాటు ఆ రకంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఈరోజు మహానీయుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నేను అలానే మహిళా దినోత్సవం రోజున కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఆ రోజు ప్రకటించాం. 3 వరుసగా ఆడబిడ్డలు పుడితే మన పార్లమెంట్ పరిధిలో 50,000 రూపాయలు ఇస్తామన్నాం. అలాగే 3వ మగబిడ్డ పుడితే, అంటే ఆడబిడ్డలు పుట్టి 3వ మగబిడ్డ పెడితే ఆవుదు వస్తామని చెప్పి అన్నాం. ఈరోజే శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు వారు జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. దాదాపు మన పార్లమెంటు పరిధిలో 18 మన ఆడపిల్లలు వచ్చారు. అలాగే మరొక 22 వరకు ఆవు దూడ అంటే మగపిల్లలు వచ్చారు. అవన్నీ కూడా స్టైర్ అయింది. ఒకటే ఓటు ఇచ్చుకొని వస్తున్నాం. ఈరోజు కూడా కార్యక్రమాన్ని 3 గంటలకి అఫీషియల్గా కలెక్టర్ గారు, మంత్రి గారు, మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఆ రోజు లాంచ్ చేస్తుంది. అశోక్ గజపతిరాజు గారి చేతుల మీద చేయాలనుకున్నాం. వారు క్యాంపులో ఉన్నారు కనుక అది చేసి ఇక్కడ చూసి మన సునీల్ మన ఆడపిల్లలు వచ్చారు. అలాగే మరొక 22 వరకు ఆవు దూడ అంటే మగపిల్లలు వచ్చారు. అవన్నీ కూడా స్టైర్ అయింది. ఒకటే ఓటు ఇచ్చుకొని వస్తున్నాం. ఈరోజు కూడా కార్యక్రమాన్ని 3 గంటలకి అఫీషియల్గా కలెక్టర్ గారు, మంత్రి గారు, మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఆ రోజు లాంచ్ చేస్తుంది. అశోక్ గజపతిరాజు గారి చేతుల మీద చేయాలనుకున్నాం. వారు క్యాంపులో ఉన్నారు కనుక అది చేసి ఇక్కడ చూసి మన సునీల్ గజపతి గారిని ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకటే చెప్తున్నాం, మనమందరం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తగ్గట్టుగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నడుస్తున్నారో మనం కూడా ఆ దిశగా వెళ్ళాలి. మన మహిళలు కూడా చెప్పారు. అలాగే నా సోదరిమణి కూడా చెప్పింది, ప్రయోజనం పొందడం కంటే మనం ప్రయోజనం పొందిన తర్వాత అది ఇంటర్నల్ పార్టీకి ప్రయోజనం అవ్వాలి, దాని ద్వారా ప్రజలకు ప్రయోజనం అవ్వాలి. యువకులు కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్లో మీరు చదువుకుంటున్న 15 రూపాయలు ఇస్తే రోజు భోజనం పెట్టమన్నారు. మీరు ఉద్యోగులుగా అయిన తర్వాత కూడా ఆ అన్నా క్యాంటీన్కి ఏదైతే శాశ్వతంగా ఉండే విధంగా చంద్రబాబు ఆలోచనకి మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని కూడా డొనేట్ చేయండి. అదే సమయంలో సర్వీస్ కూడా పేదలకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని కూడా బాబు గారు ఇచ్చిన ఆలోచనని ఏదైతే ప్రయోజనంగా మనం పొందుతున్నామో తిరిగి రిటర్న్ సమాజానికి ఇవ్వాలనే దాని కోరిక దాన్ని అందరం కూడా పాటించాలని తెలియజేసుకుంటూ, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా చేసుకుంటున్నాం. ఆ నాయకుడికి ఈరోజు చాలా గ్రామాలంటే నేను జర్నీలో 1 గంటకి నేను అర్ధరాత్రి 1 గంటకు వస్తే నేను స్టేటస్లు చూస్తుంటే చాలామంది పౌరులు, సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మన సెలబ్రేషన్ చేసుకోవడం పెద్ద విచిత్రమే కాకపోవచ్చు. ఎందుకంటే మన నాయకుడు మన కుటుంబం పెద్ద మనం చేసుకుంటాం. కానీ సామాన్య పౌరులు స్టేటస్ పెట్టి ఈ చంద్రబాబు నాయుడు కోసం మనం పొలిటిషియన్స్ రాష్ట్రం చాలా ఆనందం మనసుకి ఈరోజు చాలా ఆనందం. ఇదే స్ఫూర్తిని, ఇదే పద్ధతిని, ఇదే క్రమశిక్షణని మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకుంటూ ఖచ్చితంగా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి బాటలో మనం అందరం కూడా నడవాలని, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీని క్రమశిక్షణని కొనసాగించాలని, భావితర నాయకుడు నారా లోకేష్ గారు ఆలోచనలు తగ్గట్టుగా మనం పనిచేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ.